హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డీసీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయినటువంటి అరుణ్ ని చూపించగా, అరుణ్ ఒక పోలీస్ స్టేషన్ హైజాక్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా మనం తెచ్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో మంచి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి, అవి మనం తీసుకురాగలిగితే మనల్ని చూసి అందరూ కూడా భయపడతారు అని చెప్పి ప్లాన్ చేస్తూ తన టీంలో ఉన్నటువంటి హీరో అయినటువంటి దేవదాస్ మరియు దేవదాస్ తో పాటు మరో ఇద్దరిని, అంటే మొత్తం ముగ్గురిని కలిపి ఆ పని చేయమని చెప్తాడు. అయితే వీళ్ళకి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ వీళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు మీరు స్టేషన్ మీద దాడి చేసి స్టేషన్ ని మీ ఆధీనంలోకి తీసుకుని మీరు ఆయుధాలని తీసుకుని వెళ్ళండి అని చెప్పడంతో దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్లి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అందరూ కూడా షాక్ అవుతూ, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు అంటే అది అరుణ్ మనుషులు అయి ఉంటారు. ఈ అరుణ్ ఇంతకు ముందు ఒక పోలీసుగా వర్క్ చేశాడు, తనకి మన అడ్వాన్స్ వెపన్స్ ఎలా వాడాలో అన్ని కూడా నీట్ గా తెలుసు. కాబట్టి ఆ వెపన్స్ అతని దగ్గర ఉన్నంత కాలం మనం చాలా డేంజర్ లో ఉన్నట్లే. సో అతన్ని మరియు అతని గ్యాంగ్ ని త్వరగా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంతో అప్పటి నుంచి సిటీ మొత్తం కూడా చాలా చెక్ పోస్టులు పెట్టి అరుణ్ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఇద్దరు దంపతులు వాళ్ళ కొడుకుని సిటీలో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని చెప్పి గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి పొలం మొత్తం కూడా అమ్మేసి 7 లక్షల రూపాయలు తీసుకుని సిటీకి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ భార్యాభర్తల్లో భర్త వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆ బ్యాగ్ లో ఏముంది అని అడగగా, నేను నా కొడుకు చదువు కోసం అని చెప్పి నాకున్నటువంటి పొలం మొత్తం కూడా అమ్మేసి 7 లక్షల రూపాయలు తీసుకుని వస్తున్నాను అని చెప్పి ఆ డబ్బుల్ని కూడా చూపిస్తాడు. ఆ డబ్బుల్ని చూసినటువంటి ఆ పోలీసు ఒక్కసారిగా ఆశ కలిగి ఆ వ్యక్తి భార్యని మరియు కొడుకుని కూడా అక్కడే ఉండమని చెప్పి భర్తను మాత్రం పక్కకి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేసి వస్తానని చెప్పి పక్కకి తీసుకుని వెళ్తాడు. అయితే ఎంతసేపటికి వాళ్ళ నాన్న రాకపోవడంతో కొడుకు వెంటనే వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా వాళ్ళ నాన్న టవల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దాని మీద చాలా రక్తం ఉంటుంది. అక్కడెక్కడా కూడా వాళ్ళ నాన్న అయితే కనిపించడు. దాంతో తను చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి రావడంతో వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడికి మా ఆయన వచ్చాడని అడుగుతూ ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆమె గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా మీ ఆయన ఇక్కడికి రాలేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో ఆ భార్య, నా భర్త దగ్గర 7 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఈ పోలీసులు నా భర్తను ఏమైనా చేశారేమో అని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఆ మహిళ దగ్గరికి వచ్చి, నేను నీ బాధను అయితే తీర్చలేను, కానీ ఈ బాధను ఖచ్చితంగా దేవదాస్ తీర్చగలడు, వెంటనే నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పి దేవదాస్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో లేడీ వెంటనే డైరెక్ట్ గా దేవదాస్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో పిల్లల చదువు కోసం దాచుకున్నటువంటి డబ్బుని పోలీస్ ఆఫీసర్ తీసేసుకున్నాడు అని కోపంతో వెంటనే ఆ లేడీని చూసి, మీ ఆయన్ని మరియు ఆ డబ్బులు ఎక్కడున్నాయో నేను కనుక్కొని తీసుకుని వస్తాను అని చెప్పి ఇప్పుడు అక్కడ డ్యూటీ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. ఆ వెంటనే దేవదాస్ తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్లి ఆ పోలీస్ ఆఫీసర్ ని రౌండ్ అప్ చేసి తనని కిడ్నాప్ చేసి చాలా తీవ్రంగా హింసిస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, నిజంగానే మీరు చెప్పినట్లుగా ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుని వాడేశాను, ఆ వ్యక్తిని కూడా చంపేశాను అని చెప్పడంతో ఆ దేవదాస్ చాలా కోపంగా ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు. అయితే ఆ తర్వాత రోజు పోలీస్ పై అధికారులకి, ఈ అరుణ్ గ్యాంగ్ మన స్టేషన్ లో ఆయుధాలని తీసుకుని వెళ్లిపోయారు, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపేశారు, దీన్ని ఇలాగ వదిలేస్తే వాళ్ళు ఇంకా ముందు ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం ఉంది, వెంటనే వాళ్ళు కనిపించగానే ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పి పోలీసులు అందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం అరుణ్ కి మరియు ఆ దేవదాస్ ఇద్దరికి కూడా తెలిసిపోతుంది. దాంతో అరుణ్ వెంటనే దేవదాస్ ని చూసి, పోలీసులు మన కోసం చాలా తీవ్రంగా వెతుకుతున్నారు, కనిపిస్తే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు, నాకు తెలిసినటువంటి ఒక లాడ్జ్ ఉంది, మీరు వెంటనే అక్కడికి వెళ్లిపోయి కొద్ది రోజుల పాటు బయటికి రావద్దు అని అంటూ ఉంటాడు. నేను ఒక బాబు చదువు కోసం అని చెప్పి ఒక మహిళకి మాట ఇచ్చాను, నాకు కొంత డబ్బులు కావాలి, 7 లక్షల రూపాయలు ఆ మహిళకి ఇవ్వాలి అని చెప్పడంతో అరుణ్ దేవదాస్ ని చూసి ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తానని అంటాడు. దాంతో దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి అరుణ్ చెప్పినటువంటి లాడ్జ్ దగ్గరికి వెళ్ళగా ఆ లాడ్జ్ ఓనర్ వెంటనే దేవదాస్ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ చాలా డీసెంట్ గా ఉండాలి, నాకు అరుణ్ బాగా తెలుసు, అతను చెప్పాడని చెప్పి మీకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నాను, మీరు మాత్రం నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయకూడదు అని చెప్పి చాలా రూల్స్ చెప్తూ ఉంటాడు. వాటన్నిటికీ కూడా దేవదాస్ ఒప్పుకొని అక్కడే ఉండడం కోసం డిసైడ్ అవుతాడు.
కానీ ఆ లాడ్జ్ లో ప్రతిరోజు రాత్రిపూట పార్వతి అనే అమ్మాయి అక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతి పాట పాడుతూ ఉండగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ చాలా గొడవ చేస్తూ ఉండడంతో దేవదాస్ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి తల మీద బీరు బాటిల్తో కొట్టేస్తాడు. దాంతో అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. దేవదాస్ ఫ్రెండ్స్ వెంటనే అక్కడికి వెళ్ళి దేవదాస్ని పక్కకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇది మొత్తం చూసినటువంటి పార్వతి ఆ దేవదాస్ని ఇష్టపడుతూ దేవదాస్ని ఫాలో అవుతూ ఉండడంతో దేవదాస్ కూడా పార్వతి తనని ఫాలో అవుతుంది అన్న విషయం తనకు తెలిసిపోతుంది. అయితే ఆ దేవదాస్ మాత్రం తనకు కూడా ఏదైనా కష్టం ఉందేమో, అది చెప్పడం కోసమే మన దగ్గరికి వస్తుందేమో అనుకుని వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు దేవదాస్ పార్వతిని చూసి మీకు ఇష్టమైన పని ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పార్వతి సమాధానం చెప్తూ నాకు ఇష్టమైన పని అంటూ ఏమీ లేదు, రోజు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటాను. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. అదేమిటి అంటే నేను ప్రతిరోజు అక్కడ స్టేజ్ మీద నిలబడి పాటలు పాడుతూ ఉంటా కదా, ఏదో ఒక రోజు వేరే వాళ్ళు పాట పాడుతూ ఉండగా నేను కింద కూర్చొని వినాలని ఉంది. ఆ కోరిక మాత్రం అలా ఉండిపోయింది అని చెప్పడంతో దేవదాస్ వెంటనే ఆ పార్వతిని చూసి ఖచ్చితంగా నీ కోరికని నేను తీరుస్తాను అని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. అలా మేనేజర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ దేవదాస్ ఈ రోజు ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, వేరే అమ్మాయి చేత పాట పాడించు అని అంటాడు. దానికి మేనేజర్ కూడా ఒప్పుకుని వేరే అమ్మాయి చేత పాట పాడిస్తూ ఉండగా ఆ పార్వతి కింద కూర్చొని ఆ పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఆ మేనేజర్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగానే ఉంది, ఆ దేవదాసే కావాలని ఆ అమ్మాయి కోసం ఈ విధంగా చేశాడు అని చెప్పేస్తాడు. మరోపక్క దేవదాస్ తన కోసం ఇదంతా కూడా చేశాడు అని చెప్పి ఆ పార్వతికి దేవదాస్ మీద లైట్ గా ఇంప్రెషన్ కలుగుతుంది. తను ఆ దేవదాస్ని చూసి మాట్లాడుతూ చిన్నతనంలోనే మా నాన్నని చంపేశారు, మా నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అని తన గతం గురించి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో స్టేజ్ మీద పాడుతున్నటువంటి ఆ అమ్మాయి కూడా కిందకి వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడుతూ నేను కూడా ఒక మంచి సింగర్ అవుదామని ఇక్కడికి వచ్చాను, కానీ అవకాశాలు రాలేదు, అందుకే బతుకు తెరువు కోసం ఈ విధంగా లాడ్జిలో పాటలు పాడుతున్నాను అని చెప్పి తన బాధను కూడా అక్కడ చెప్పుకుంటూ ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ మేనేజర్ వెంటనే ఆ లాడ్జ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పడంతో ఆ లాడ్జ్ ఓనర్ దేవదాస్ దగ్గరికి వచ్చి ఈ విధంగా నువ్వు చేయకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి దేవదాస్ ఆ లాడ్జ్ మేనేజర్ని మరియు ఓనర్ని ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దాంతో ఆ లాడ్జ్ ఓనర్ నా మీద చేయి చేసుకుంటావా, చూడు ఏం చేస్తాను అని చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మీ పోలీస్ ఆఫీసర్ని చంపినటువంటి ఆ దేవదాస్ మా లాడ్జ్లోనే ఉన్నాడు అని చెప్పేస్తాడు. దాంతో దేవదాస్ గ్యాంగ్ ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా దేవదాస్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఒకసారి చివరిసారిగా ఆ పార్వతిని చూసి రావాలి అని చెప్పి పార్వతి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి చుట్టుముట్టేస్తారు. పోలీసులు ఫైరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ ఫైరింగ్ లో ఒక బుల్లెట్ వచ్చి పార్వతికి తగలగా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి దేవదాస్ని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం బుల్లెట్ గాయమై ఉన్నటువంటి పార్వతిని అక్కడి నుంచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్నుతో మళ్ళీ తనని షూట్ చేసి ఆ పార్వతిని అక్కడే చంపేస్తారు. అంటే దేవదాస్ ఎంతో ఇష్టపడినటువంటి ఆ పార్వతిని తన కళ్ళ ముందే షూట్ చేయడంతో ఆ దేవదాస్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా పోలీసులు దేవదాస్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లి చాలా తీవ్రంగా కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ దేవదాస్ మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో పోలీసులు కూడా కొట్టి కొట్టి అలిసిపోయి ఇలా కాదు మనం అతన్ని ఎన్కౌంటర్ చేయబోతున్నట్లుగా అతనికి ఇన్ఫార్మ్ చేద్దాం, దాంతో తనను ఎన్కౌంటర్ చేయబోతున్నాం అని చెప్పి తను భయపడిపోయి నిజమంతా కూడా చెప్పేస్తాడు అని చెప్పి పోలీసులు వెంటనే ఆ దేవదాస్ ని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి ఎన్కౌంటర్ చేయబోతున్నట్లుగా నాటకం ఆడుతూ నిజం చెప్పు, మీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి అరుణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అడుగుతూ ఉంటారు. అయినప్పటికీ దేవదాస్ మాత్రం అరుణ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా చాలా తెలివిగా అక్కడున్నటువంటి పోలీసులు గన్నే తీసుకుని పోలీసులు షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి దేవదాస్ వెంటనే లాడ్జ్ దగ్గరికి రాగా అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే తన గ్యాంగ్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఒక వ్యక్తి చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో బాగా కోపం తెచ్చుకున్నటువంటి దేవదాస్ ఈ ఎన్కౌంటర్ ప్లాన్ చేసినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ని అలాగే దీని అంతటికీ కారణమైనటువంటి ఆ లాడ్జ్ ఓనర్ ని కూడా వదలకూడదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయితే వాళ్ళని చంపడం కంటే ముందు మనం ఒక మాట ఇచ్చాం, ఆ బాబు వాళ్ళ తల్లికి ఆ బాబు చదువుకోవడం కోసం 7 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఆ మాట నిలబెట్టుకోవాలి అని దేవదాస్ వెంటనే అరుణ్ కి ఫోన్ చేసి నేను చెప్పాను కదా నాకు ఒక 7 లక్షలు కావాలి, ఆ బాబు చదువు కోసం ఈ డబ్బులు అడుగుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న అరుణ్ కూడా ఆ దేవదాస్ తో మాట్లాడుతూ నేను ఆల్రెడీ ఆ డబ్బుల్ని అరేంజ్ చేశాను, దగ్గరలో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో ఆ డబ్బుల్ని పెట్టాను, ఎవరికి తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకో అని చెప్పి అరుణ్ కూడా ఫోన్ పెట్టేస్తాడు. అయితే ఆ తర్వాత దేవదాస్ ఎలాగైనా సరే ఆ లాడ్జ్ ఓనర్ ని చంపాలి అని చెప్పి లాడ్జ్ ఓనర్ రెగ్యులర్
రెగ్యులర్ గా ఒక బ్రోతల్ హౌస్ దగ్గరికి వెళ్తాడు అని తెలుసుకుంటాడు. దాంతో దేవదాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ బ్రోతల్ హౌస్ దగ్గరికి వెళ్ళగా అక్కడే దేవదాస్ ఫస్ట్ టైం చంద్ర అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే దేవదాస్ కి తను ఇంతకు ముందు పార్వతిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాంతో వెళ్లి తన దగ్గర మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ చంద్ర మన దేవదాసుని చూసి మాట్లాడుతూ, నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పని చేస్తున్నాను, ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను, ఇక్కడి నుంచి నన్ను బయటికి తీసుకుని వెళ్ళు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాంతో దేవదాస్ ఎలాగైనా సరే ఈ అమ్మాయికి సహాయం చెయ్యాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లాడ్జ్ ఓనర్ అక్కడికి రావడంతో దేవదాస్ వెంటనే అక్కడికి వెళ్లి తనని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఆ ప్రాసెస్ లో అక్కడ బ్రోతల్ హౌస్ నడుపుతున్నటువంటి ఆ గ్యాంగ్ మొత్తం కూడా వచ్చి దేవదాస్ గ్యాంగ్ మీద అటాక్ చేయడంతో వీళ్ళు ఆ బ్రోతల్ హౌస్ మనుషులందరినీ కూడా చాలా తీవ్రంగా చంపేస్తారు. దాంతో ఆ బ్రోతల్ హౌస్ లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. దేవదాస్ వెంటనే చంద్ర దగ్గరికి వెళ్లి, ఈ రోజుతో నీకు విముక్తి కలిగింది, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో అని అంటాడు. కానీ చంద్ర మాత్రం ఆ దేవదాస్ని చూసి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. దాంతో దేవదాస్ చంద్రాన్ని చూసి, అయితే ఒక పని చెయ్యి, నువ్వు మాతో పాటు వచ్చేయి, వెళ్లే దారిలో నిన్ను ఎక్కడైనా విడిచిపెడతాను అని అంటూ ఉంటాడు. కానీ ఆ దేవదాస్ ఫ్రెండ్స్ మాత్రం దేవదాస్ ని చూసి మనకెందుకు లేనిపోని సమస్యలు, మనతో పాటు ఒక అమ్మాయి ఉందంటే మనకి చాలా సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటారు. కానీ దేవదాస్ మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా చంద్రాన్ని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవదాస్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే అరుణ్ చెప్పినటువంటి ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకురావడం కోసం అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు. మరోపక్క పోలీసులు ఈ కేసు గురించి చాలా సిన్సియర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో ఆ పోలీసుకు డౌట్ వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఎవరో లేని సమయంలో అరుణ్ గ్యాంగ్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, ఈ పోలీస్ స్టేషన్ లో ఎవరో వాళ్ళకి ఇన్ఫార్మర్ గా ఉన్నారు అని చెప్పి ఆ ఇన్ఫార్మర్ అయినటువంటి కానిస్టేబుల్ ని గుర్తిస్తారు. వెంటనే అతన్ని కొట్టి ఎంక్వైరీ చేయడంతో అతను వెంటనే అరుణ్ ఎక్కడ ఉన్నాడో ఆ విషయం కూడా చెప్పేస్తాడు. దాంతో పోలీసులు ఎవరికీ డౌట్ రాకుండా అరుణ్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి అరుణ్ అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి అరుణ్ ని కూడా చాలా తీవ్రంగా కొట్టి ఎంక్వైరీ చేస్తూ, నిజం చెప్పు, పోలీస్ ఆఫీసర్ ని చంపినటువంటి ఆ దేవదాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఆ దెబ్బల్ని భరించలేనటువంటి అరుణ్ వెంటనే పోలీసుల్ని చూసి దేవదాస్ అండ్ గ్యాంగ్ వెంటనే డబ్బులు తీసుకురావడం కోసం ఒక కళ్యాణ మండపం దగ్గరికి వెళుతున్నారు అన్న విషయం చెప్పేస్తాడు. దాంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్, ఎలాగో నిజం చెప్పేశావు కదా, ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసావు, ఇక నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు అని ఆ ఇన్స్పెక్టర్ వెంటనే అరుణ్ ని షూట్ చేసి అక్కడికక్కడే చంపేస్తాడు. మరోపక్క దేవదాస్ గ్యాంగ్ వెంటనే అరుణ్ చెప్పినటువంటి ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లి డబ్బుల కోసం వెతుకుతూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ దేవదాస్, మనం ఇక్కడికి వచ్చిన విషయం ఈ పోలీసులుగా తెలిసిపోయింది అని వీళ్ళు కూడా రివర్స్ లో ఆ పోలీసుల మీద షూటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే దేవదాస్ కి ఖచ్చితంగా అరుణ్ ఈ పోలీసులకు దొరికిపోయినట్లుగా ఉన్నాడు. అరుణ్ ఈ పోలీసులు ఏం చేసి ఉంటారు అని చెప్పి చాలా భయపడుతూ వెంటనే ఆ చంద్రాన్ని తీసుకుని అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతూ ఉంటారు. అలా తప్పించుకుని వెళ్లిపోతున్నప్పటికీ ఆ దేవదాస్ కి మాత్రం మనం ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తామని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నామని చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి చంద్ర వెంటనే దేవదాస్ని చూసి, మళ్ళీ ఇప్పుడు డబ్బుల కోసం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనం పోలీసులకు దొరికిపోతాం, నువ్వు ఒక మంచి పని కోసమే డబ్బులు అడుగుతున్నావు కాబట్టి ఆ డబ్బులు నీకు నేను ఇస్తాను అని తన దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గడిపి ఉండడంతో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మీరు నాతో గడిపినటువంటి ఆ వీడియో అంతా నా దగ్గర ఉంది అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. అలా చంద్ర వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకువచ్చి దేవదాస్ కి ఇస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి దేవదాస్, ఈ అమ్మాయి నా కోసం ఇంత కష్టపడుతుందా అని చెప్పి తనని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ చంద్ర కూడా దేవదాస్ నన్ను బ్రోతల్ హౌస్ లో నుంచి కాపాడి తీసుకుని వచ్చాడు అని చెప్పి తను కూడా ఆ దేవదాస్ని ఇష్టపడుతూ ఉంటుంది. అయితే చంద్ర తీసుకొచ్చినటువంటి డబ్బులో కొంచెం తగ్గి ఉండడంతో చంద్ర వెంటనే గన్ను తీసుకుని మిగతా డబ్బులు కూడా నేను తీసుకువస్తాను అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. దేవదాస్ ఆ డాక్టర్ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకురావడం కోసం గన్ను తీసుకు వెళ్ళిందేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి చంద్ర మాత్రం వెంటనే ఆ డాక్టర్ ని గుండెల మీద షూట్ చేస్తానని చంపేస్తుంది. ఇదంతా కూడా ఆ దేవదాస్ చూసి షాక్ అవుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులకి డాక్టర్ ని ఎవరో చంపేశారు, ఖచ్చితంగా అరుణ్ గ్యాంగే చంపి ఉంటారు, అంటే వాళ్ళు ఈ సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, సిటీ మొత్తం కూడా చెక్ పోస్టులు ఎక్కువ చేసి వాళ్ళ కోసం వెతకండి అని చెప్పి వెతికిస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవదాస్ ఫ్రెండ్స్ వెంటనే దేవదాస్ దగ్గరికి వెళ్లి, నీకు ముందే చెప్పాం ఆ అమ్మాయిని మనతో పాటు తీసుకురావద్దని, ఇప్పుడు ఆ అమ్మాయి డాక్టర్ ని చంపేసింది, పోలీసులు ఆ హత్య కూడా మనమే చేసామనుకుంటున్నారు అని చెప్పి దేవదాస్ ని తిడుతూ ఉండడంతో దేవదాస్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా చంద్ర దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు ఆ డాక్టర్ ని చంపావు అని అడుగుతాడు. దానికి చంద్ర సమాధానం చెప్తూ, బ్రోతల్ హౌస్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, అందువల్ల అప్పుడప్పుడు కొంతమంది మహిళలకి ప్రెగ్నెన్సీ వస్తుంది, దాంతో బ్రోతల్ హౌస్ వాళ్ళు ఈ డాక్టర్ ని పిలిపించగా ఈ డాక్టర్ వెంటనే ఆ అమ్మాయిలకి గర్భాశయాన్ని తొలగించేశాడు. ఒకసారి నాకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ డాక్టర్ నాకు కూడా గర్భాశయాన్ని తొలగించి ఇకపై నేను తల్లి కాకుండా నా జీవితం మొత్తం కూడా నాశనం చేసేశాడు, వీడు చాలా మంది అమ్మాయిల జీవితాన్ని కూడా నాశనం చేసేశాడు, అందుకే వీడి మీద కసితీరా పగ తీర్చుకోవాలని చెప్పి వాడి గుండెల్లో షూట్ చేసి చంపేశాను అని జరిగిందంతా చెప్పడంతో
ఆ మాటలో ఉన్నటువంటి దేవదాస్ ఆ చంద్రాన్ని చూస్తూ నీ గుండెల్లో ఇంత బాధను నింపుకున్నావు అంటూ వెంటనే వెళ్లి ఆ చంద్రాన్ని హగ్ చేసుకుని నేను బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను అని చెప్పి తనకు మాటిస్తాడు. ఆ తర్వాత దేవదాస్ గ్యాంగ్ మాత్రం ఇక్కడి నుంచి ఎలాగైనా మనం తప్పించుకుని వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ వెంటనే ఒక ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి మేము ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాం, ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పి ఆ ఇంట్లోనే ఉంటారు. అయితే ఇంటి ఓనర్ మాత్రం బయటికి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి ఒక గ్యాంగ్ మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించి మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. దాంతో పోలీసులు ఖచ్చితంగా అది దేవదాస్ గ్యాంగ్ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళని పట్టుకోవడం కోసం ఆ ఇంటి దగ్గరికి రావడంతో దేవదాస్ అని ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అయితే దేవదాస్ మాత్రం మనకు ఉండడం కోసం ఆ ఇంట్లో వాళ్ళు సహాయం చేశారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి వస్తానని తిరిగి మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి దేవదాస్ ని పట్టేసుకుంటారు. కానీ దేవదాస్ ఫ్రెండ్స్ మరియు చంద్ర మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు వెంటనే ఆ దేవదాస్ని ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే చంద్ర వెంటనే దేవదాస్ ఫ్రెండ్స్ అందరినీ చూసి మనం అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఆ దేవదాస్ని విడిపించుకుని రావాలి అని చెప్పడంతో వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ చంద్ర వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తుంది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవదాస్ని తీసుకురావడం కోసం ఒప్పుకోడు. దాంతో చంద్ర వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్లాన్కి ఒప్పుకున్నట్టయితే నేను నీతో పాటు ఒక రోజు రాత్రి గడుపుతాను అని చెప్పడంతో దానికి ఆ డ్రైవర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి ప్లాన్ చేసినట్లుగానే చంద్ర దేవదాస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్లి స్టేషన్ మీద విచక్షణ రహితంగా బాంబులు వేస్తుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి దేవదాస్ కూడా ఆశ్చర్యపోతూ ఉండగా చంద్ర వెంటనే లోపలికి వెళ్లి ఆ దేవదాస్ ని కాపాడి బయటికి తీసుకొస్తుంది. ఇది చూసినటువంటి దేవదాస్ నన్ను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి మరి ఇక్కడికి వచ్చిందా అని చెప్పి ఆ చంద్రాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటాడు. చంద్ర కూడా ఆ దేవదాస్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్నటువంటి డ్రైవర్ వెంటనే చంద్ర దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మనం అనుకున్నట్లుగా దేవదాస్ ని కాపాడి తీసుకుని వచ్చాం కదా, ఈ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరు లేని సమయంలో నువ్వు నా రూమ్ లోకి వస్తావని అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా దేవదాస్ వినేసి వెంటనే డైరెక్ట్ గా డ్రైవర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు చాలా కాలం నుంచి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్నావు కాబట్టి మర్యాదగా వదిలేస్తున్నాను, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మరోసారి ఆ అమ్మాయి గురించి ఈ విధంగా మాట్లాడొద్దు అని అంటూ ఉంటాడు. కానీ ఆ డ్రైవర్ మాత్రం ఏం మాట్లాడుతున్నావు, అదేదో నీ గర్ల్ ఫ్రెండ్ అయినట్లుగా మాట్లాడుతున్నావు, తన బ్రోతల్ హౌస్ నుంచే కదా వచ్చింది, తన గురించి మాట్లాడితే తప్పే ఉంది అని అంటూ ఉంటాడు. దేవదాస్ చాలా కోపంగా ఆ డ్రైవర్ ని చూసి మరొక్క మాట మాట్లాడావంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని చెప్పి వాడికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నిద్రపోతున్న సమయంలో పోలీసులు అక్కడికి రౌండ్ అప్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో ఈ దేవదాస్ కి విషయం అర్థం అయిపోతుంది. మనం ఇక్కడ ఉన్నామన్న విషయం మన ఫ్రెండ్ అయినటువంటి ఈ డ్రైవరే పోలీసులకు చెప్పినట్లుగా ఉన్నాడు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు జరుపుతున్నటువంటి కాల్పుల్లో తన ఫ్రెండ్ ఒకటి చనిపోతాడు. దాంతో ఈ దేవదాస్ చాలా కోపపడుతూ దీనంతటికీ కారణం తన ఫ్రెండ్ అయినటువంటి డ్రైవరే అని చెప్పి ఆ డ్రైవర్ ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఫైనల్ గా చంద్ర, దేవదాస్ మరియు దేవదాస్ మరొక ఫ్రెండ్ మొత్తం ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తారు. అప్పుడు దేవదాస్ వెంటనే చంద్రాని మరియు తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ బాబుకి డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్లి డబ్బులు ఇచ్చి రావాలి అని అంటూ ఉంటాడు. చంద్ర మాత్రం ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం, పోలీసులు మనల్ని ఎన్కౌంటర్ చేయడం కోసం రెడీగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. దేవదాస్ మాత్రం చంద్రాన్ని చూసి నేను ఆ బాబుకి మాటిచ్చాను, డబ్బులు ఇచ్చి రావాలి, ఒకవేళ డబ్బులు ఇచ్చిన తర్వాత పోలీసులు చంపేసినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి తను డైరెక్ట్ గా బాబు దగ్గరికి వెళ్లి డబ్బులు ఆ బాబుకి ఇచ్చి మీ నాన్న కళను నెరవేర్చు, బాగా చదువుకో, మాలాగా మాత్రం అవ్వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ దేవదాస్ జరుపుతున్నటువంటి ఫైరింగ్ లో పోలీసులకు కూడా చాలా మందికి గాయాలై ఉంటాయి. అక్కడ గాయమై పడి ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినటువంటి దేవదాస్ మాట్లాడుతూ నేను ఒక ప్లేస్ లో ఉంటాను, మీ బలగానంతా కూడా తీసుకుని రండి అని చెప్పి అక్కడి నుంచి ఆ దేవదాస్ వెళ్ళిపోతాడు. దాంతో దేవదాస్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి పోలీసులు అందరూ కూడా వచ్చి రౌండ్ అప్ చేసి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అయితే దేవదాస్ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ తో పాటు బాంబులు కూడా ఉండడంతో దేవదాస్ వాళ్ళ మీద విరుచుకుపడి పోలీసులందరినీ కూడా చంపేసి ఫైనల్ గా ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మీ పోలీసులందరినీ కూడా చంపేశాను, మీ పోలీసులు ఏ తప్పైనా చేయవచ్చు కానీ మా సామాన్యమైన ప్రజలు తెలియక చిన్న తప్పు చేస్తే చిత్రహింసలు పెడతారా అంటూ తనని కొట్టి తనని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత దేవదాస్ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నేను చంద్ర ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి మేము ఎవరో తెలియకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాం, నువ్వు మాతో ఉంటే చాలా సమస్యలు వస్తాయి, నువ్వు కూడా ఇక్కడి నుంచి అక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించు, ఇక మీదట మన లైఫ్ లో ఈ హింస వద్దు, ప్రశాంతంగా జీవిద్దామని చెప్పి తన ఫ్రెండ్ ని ఒక మార్గంలో పంపించి దేవదాస్ మరియు చంద్ర మరొక మార్గంలో వెళుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.